హాయ్ ఫ్రెండ్స్, చిట్టి చేపల పులుసు ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. చూడండి, చిట్టి చేపల పులుసు ఎలా తయారు చేశామో. ఎంతో ఈజీ అయిన ఈ చేపల పులుసు మీరు కూడా చేసుకోండి. చాలా ఈజీగా తయారు చేద్దాం ఈ చేపల పులుసు. మనవి ఇవి వర్షాకాలంలో ఎక్కువగా లభిస్తాయి. మనం ముందుగా చిట్టి చేపల్ని తెచ్చుకొని వాటిని శుభ్రంగా కడుక్కోవాలి. వాటిపై ఏమైనా ఉంటే తీసివేసి నీట్గా ఇలా ఉప్పు వేసి శుభ్రంగా కడుక్కోవాలి. ఇలా వాటర్తో 4-5 సార్లు ఈ చేపల్ని శుభ్రంగా కడుక్కొని మనం ఈ చేపలు తెల్లగా వచ్చే వరకు కడుక్కోవాలి. ఈ చేపలు ఇలా తెల్లగా శుభ్రంగా కడుక్కున్న తర్వాత మనం వీటిని కర్రీ చేసుకోవాలి. ఇప్పుడు మనం 2-3 ఆనియన్స్ తీసుకొని ఇలా స్టవ్ పై కాల్చుకోవాలి. పొయ్యి ఉంటే పొయ్యిలో వేసుకొని కాల్చుకోవచ్చు. ఇలా కాల్చుకున్న ఆనియన్ని మనం రోట్లో వేసుకొని మెత్తగా రుబ్బుకోవాలి. ఈ ఆనియన్ పేస్ట్ వేస్తే చేపల కూర చాలా టేస్ట్గా ఉంటుంది. తరువాత మనం ఒక ప్యాన్ తీసుకొని ప్యాన్ పెట్టి దానిలో కొంచెం జీలకర్ర, కొన్ని మెంతులు వేసుకొని దోరగా వేయించుకోవాలి. ఇలా దోరగా వేయించుకొని మనం వీటిని మిక్సీ పట్టుకోవాలి. ఇలా మెత్తగా పొడి చేసుకోవాలి. జీలకర్ర మెంతుల పొడి చేపల కూరకు అత్యంత ముఖ్యమైన పదార్థం జీలకర్ర మెంతుల పొడి. చేపలు, చింతపండు, పచ్చిమిర్చి, ఆనియన్ పేస్ట్, జీలకర్ర మెంతుల పొడి. ఇలా తెల్లగా శుభ్రంగా కడుక్కున్న చేపల్ని మనం ఇప్పుడు చేపల కూర చేసుకోవాలి. చింతపండుని మనం 1 గంట ముందు నానబెట్టుకోవాలి. కొన్ని పచ్చిమిర్చి, 4-5 పచ్చిమిర్చి తీసుకోవాలి. ఆనియన్ పేస్ట్, దానిలోకి జీలకర్ర మెంతుల పొడిని కూడా సిద్ధం చేసుకోవాలి. ఇప్పుడు ముందుగా ప్యాన్ పెట్టుకొని దానిలో 4-5 స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి. ఇలా ఆయిల్ వేడయ్యాక మనం ఈ ఆనియన్ పేస్ట్ని వేసుకొని వేయించుకోవాలి. తర్వాత పచ్చిమిర్చి వేసుకొని వేయించుకోవాలి. ఈ ఆనియన్ పేస్ట్ పచ్చివాసన పోయేంత వరకు వేయించాలి. దానిలోకి కొంచెం 1 టేబుల్ స్పూన్ అల్లం వేసుకొని కలుపుకోవాలి. నాన్ వెజ్లో ఎప్పుడైనా అల్లం ఎక్కువగా వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది, అలాగే స్మెల్ అనేది రాకుండా ఉంటుంది. దానిలో కొంచెం పసుపు వేసుకోవాలి. ఇలా దోరగా వేయించుకోవాలి. ఇప్పుడు మనం దానిలోకి కారం, రుచికి సరిపడా కారం వేసుకొని కలుపుకోవాలి. ఇలా ఆయిల్లో కారం వేసి వేయించితే మనకి రుచి అనేది బాగుంటుంది. మరి కారం ఫ్లేవర్ అనేది తెలియకుండా ఉంటుంది. ఇలా అన్నీ వేయించుకున్న తర్వాత దానిలోకి చింతపండు రసంని పోసుకోవాలి. మీకు సరిపడంత, మీకు ఎంత పులుసు కావాలో అంత చింతపండు పులుసు పోసుకోవాలి. ఇలా చింతపండు పులుసు పోసుకొని దీన్ని మరిగే వరకు ఉంచాలి. మీకు ఎంత కావాలో అంత క్వాంటిటీ చింతపండు రసం వేసుకోవచ్చు.
ఇలా సిమ్లో పెట్టి ఉడకనివ్వాలి. దానిలో 1 టేబుల్ స్పూన్ సాల్ట్ వేసుకొని కలుపుకోవాలి. ఇలా మరుగుతూ ఉండగా పులుసు అనేది ఇలా మరగబెట్టాలి. మరుగుతూ ఉన్న పులుసులో మనం శుభ్రం చేసుకున్న చేపల్ని ఈ మరుగుతున్న పులుసులో వేసుకోవాలి. ఇలా మరుగుతూ ఉన్న పులుసులో చేపల్ని వేయడం వల్ల చేపలు చెరగకుండా ఉంటాయి. అంతే, చేపల పులుసు రెడీ. దీనిలో మనం కొత్తిమీర, జీలకర్ర మెంతుల పొడి వేసుకొని దించేసుకోవడమే. ఇలా ఒక 10 మినిట్స్ మనం ఈ చేపల పులుసుని మరగనివ్వాలి. ఇలా మరుగుతున్న పులుసు మరుగుతున్న పులుసులో మనం ఇప్పుడు లాస్ట్కి జీలకర్ర మెంతుల పొడి వేసుకోవాలి. ఈ పొడి వేయడం వల్ల చేపల వాసన రాదు. లాస్ట్కు మనం కొత్తిమీర వేసుకొని దించుకోవాలి. అంతే, వేడి వేడి చేపల పులుసు రెడీ. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.